మీడియా మిత్రులకు, వేదిక మీద ఉన్నటువంటి విక్రమ్ గారికి, ఎస్జే సూర్య గారికి, తుషార్ గారికి అండ్ పృథ్వీరాజ్ గారికి, ఈ సినిమా డైరెక్టర్ అరుణ్ కుమార్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్, ప్రొడ్యూసర్స్ శిబు గారికి, వాళ్ళ మిస్సెస్ రియా శిబు గారికి, వీళ్ళు ఎంతో కష్టపడి ఇప్పటివరకు విక్రమ్ బ్యానర్లో వాళ్ళు ఇది థర్డ్ ఫిల్మ్ అనుకుంటా. హెచ్ఆర్ ఫిల్మ్స్ శిబు 2 ఫిల్మ్స్ సూపర్ హిట్, 3వ ఫిల్మ్ కూడా ఇది ఖచ్చితంగా ఇది మహారాజా తర్వాత మళ్ళీ మేము చేస్తున్న సినిమా తెలుగులో. ఖచ్చితంగా ఇది సెన్సేషనల్ హిట్ అవుతుంది. పబ్లిక్ ఏమైతే ఇప్పుడు కోరుకుంటున్నారో ఆ కంటెంట్ ఈ సినిమాలో మొత్తం ఉంది. ఖచ్చితంగా ఇది క్యారెక్టర్ పరంగా, సబ్జెక్ట్ పరంగా కూడా చాలా గొప్ప చిత్రం. ఖచ్చితంగా ఎంటైర్ వరల్డ్లో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని, అలాగే టీం అంతా డే అండ్ నైట్ కష్టపడ్డారు. నిన్న చెన్నై ఫంక్షన్లో కూడా సూర్య గారు చూశాను. మదురైలో వర్షాలు వస్తే కూడా అక్కడే ఉండి ఆ మూడు పోతుందని బ్రేక్ చేయకుండా కంటిన్యూ చేసాం. అయినా సరే అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి సినిమా ఇది. కెమెరామెన్ వీళ్ళందరూ చాలా కష్టపడి వర్క్ చేశారు. డైరెక్టర్ చెప్పినట్టు మీరు చేస్తూ ఉంటారు. మీరు క్యారెక్టర్లో జనరల్గా ప్రతి సినిమాలో మీకంటూ ఒక క్రియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. సూర్య గారు ఒక క్రియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఆయన చాలా బాకీ ఉన్నారు నాకు. అది మా ఇద్దరికే లెక్క తెలుసు. అది ఆల్రెడీ ఇప్పుడే ఒక అండర్స్టాండింగ్కి వచ్చాం. సినిమా కోసం ఎంతైనా కష్టపడేటటువంటి నటులుంటే ప్రేక్షకులు ఎప్పుడు వాళ్ళని ఆదరిస్తారు, ప్రేమిస్తారు, సినిమాను చూస్తారు. సినిమా కోసం కష్టపడేటటువంటి తరం ఇదంతా వీళ్ళని చూసి ఫ్యూచర్లో రాబోయే తరం చాలా నేర్చుకుంటే వాళ్ళందరికి కూడా చాలా చాలా మంచిది. అదే వాళ్ళ అబ్బాయి సినిమా కూడా, ఒక సినిమా విక్రమ్ గారు అబ్బాయి రిలీజ్ అయ్యి ఒక హీరో కొడుకుగా వచ్చేసి ఉండొచ్చు. అయినా సరే నాకు తెలిసి ఒక 100 సినిమాలు 100 సబ్జెక్టులు ఏదో రిజెక్ట్ చేసినట్టున్నారు నాకు తెలిసి, తమిళ్లో ఎంక్వైరీ చేస్తే. అంటే ఈయన ఎలాగో వాళ్ళ కొడుకును కూడా, వాళ్ళ కుమారుడిని కూడా అదే పద్ధతిలో ఒక సక్సెస్ పబ్లిక్కి కొద్ది మంచి సినిమా ఇవ్వాలి అని ధృవ్ విక్రమ్ ఒక సెన్సేషనల్ పబ్లిక్ని సాటిస్ఫై చేయాలని ఒకే తపనిచ్చి, సినిమా తప్పితే ఇంకోటి లేనటువంటి ఆర్టిస్టులు ఈ సినిమాలో మొత్తం విక్రమ్ గారు కానీ, సూర్య కానీ, డైరెక్టర్ అరుణ్ కానీ, దాంట్లో మలయాళం ఆర్టిస్టు అనూజ్ సురాజ్ కానీ, జీవి ప్రకాష్ గారు ఎంత మనకు తెలుగులో సక్సెస్ ఇచ్చారో తమిళ్లో కూడా అంతే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు ఆయన. ఖచ్చితంగా ఇది అన్ని రకాల ప్రేక్షకుల్ని, అన్ని వర్గాల్ని ఇది ఖచ్చితంగా ఆదరిస్తుంది. 4 సినిమాలు వచ్చినా, 5 సినిమాలు వచ్చినా చూసేదానికి పబ్లిక్ ఉన్నారు. ఆ పబ్లిక్కి నచ్చే సినిమా తీస్తే ఒకే నెలలో 5 సినిమాలైనా ఆడతాయి, ఒకే నెలలో 10 సినిమాలైనా ఆడతాయి. మనం మంచి సినిమా తీనప్పుడు ఎన్ని సినిమాలైనా జనం చూసేదానికి ఇప్పుడు సిద్ధంగా లేరు. వాళ్ళ టైంని 2.5 అవర్స్ మనం తీసుకున్నప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయితే ఖచ్చితంగా మార్నింగ్ షోని ఇచ్చి సెకండ్ షోకే విపరీతమైన రెవెన్యూ పెరిగిపోయిన రోజులు వచ్చేసాయి. ఇప్పుడు మౌత్ టాక్ ఏం అవసరం లేదు. ఒక సినిమా చూసిన వ్యక్తి ఒక పోస్ట్తో వైరల్ అయిపోతుంది. మార్నింగ్ షోకి ఉండే దీనికి సెకండ్ షోకి ఉండేదానికే మారిపోయిన కాలం ఇది. ఖచ్చితంగా ఇది ప్రేక్షకులందరినీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి ఒక టెంపోతో ఈ సినిమా చూసి బయట వెళ్తారని ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాం. అలాగే కష్టపడి తీసినటువంటి ప్రొడ్యూసర్స్కి కానీ, దాంట్లో నటించిన ఆర్టిస్టులందరికీ పేరు పేరున మంచి పేరు రావాలని, అందరికీ దీంతోపాటు ప్రొడ్యూసర్లకు కూడా డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీ చేతుల్లో ఉంది. ఖచ్చితంగా ఈరోజు మీ సపోర్ట్ కూడా ఈ సినిమాకు అవసరం. మీరు ఆ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఆర్ పిక్చర్స్కి, ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి విక్రమ్ గారికి కానీ, సూర్య గారికి కానీ, డైరెక్టర్ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.